హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏమీ లేదు. స్లాబ్ వేసిన తర్వాత ఒక చిన్న విషయం చాలామందికి తెలియదు. కొంతమంది తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. సో నేను ఏంటంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయొద్దు. ఏమీ లేదు ఫ్రెండ్స్, స్లాబ్ అంతా అయిపోయిన తర్వాత మనకి సెంటరింగ్ అనేది ఉప్పుతారు చూశారు కదా. ఇప్పుడు ఈరోజు స్లాబ్ వేసాం ఫ్రెండ్స్, రేపు సెంటరింగ్ అనేది ఉప్పుతారు చూశారు కదా. ఇక్కడ చూడండి, డబ్బాలు అనేది లాగుతున్నారు. ఈ విధంగా డబ్బాలు లాగినప్పుడు మనకి ఏంటంటే బీమ్కి ఆనుకుండి అక్కడక్కడ క్రాక్స్ లాంటివి కనబడుతూ ఉంటాయి. అంటే ఖాళీలు ఏదో మాలు సరిగ్గా అక్కడ పట్టలేనట్టుగా కనబడతాయి. ఇవి రీజన్ ఏంటంటే ఈ విధంగా కనపడడానికి మనకి ఒకటి సరిగ్గా మాల్ అనేది కలపకపోవడం మెయిన్ రీజన్. అంటే సరిగ్గా కంగారుగా చేస్తారు చూశారు కదా. సో ఆ విధంగా చేయడం వల్ల ఇక్కడ చూశారు కదా, ఖాళీ అక్కడక్కడ కనబడుతుంది. ఊసలు కూడా కనబడిపోతున్నాయి. మనకి బయట నుంచి వస్తుంటే ఊసలు కనబడుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మాల్ అనేది సరిగ్గా కలపకపోవడం. ఇంకొకటి వైబ్రేటర్ పెడతారు చూశారు కదా కాలమ్స్లో. అంటే మనకి స్లాబ్ వేసే టైంలో వైబ్రేటర్ అనేది ఖచ్చితంగా పెడతారు. అది సరిగ్గా పెట్టకపోవడం వల్ల కూడా మనకి ఇదే జరుగుతూ ఉంటుంది. మెయిన్ రీజన్ అయితే వైబ్రేటర్ కరెక్ట్గా పెడితే మాత్రం ఈ క్రాక్స్ లాంటివి, అదే ఖాళీలు లాంటివి రావు. ఒకవేళ ఇలా వస్తే మనకి డేంజర్ ఏంటంటే మనం వెంటనే ప్లాస్టింగ్ చేయం కదా, చాలా టైం పడుతుంది. ప్లాస్టింగ్ చేస్తే మ్యాక్సిమం కవర్ అయిపోతుంది అది. అప్పుడు ప్లాస్టింగ్ చేయకుండా అలా వదిలేస్తాం. సో దానివల్ల ఏంటంటే తుప్పడిపోయి కాలం మ్యాక్సిమం పాడైపోయే అవకాశాలు తక్కువగా, అంటే లైఫ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అది అలా కాకుండా మనం ఏం చేయాలని కూడా చెప్తాను. అలాగే ఇవి జనరల్గా ఎక్కువ శాతం ఎక్కడ వస్తూ ఉంటాయి అంటే బీమ్స్ ఉంటే చూసారు కదా, బీమ్స్ సైడ్లోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇవి. అలా బీమ్ సైడ్స్తో పాటు ఇంకెక్కడ వస్తాయంటే స్టేర్ కేస్ ఉంటుంది చూసారు కదా, ఆ మెటల్ ల్యాండింగ్ మీద కూడా ఎక్కువ శాతం మెటల్ ల్యాండింగ్ కార్నర్లు, అంటే చివరిని చూసారు కదా. ఇక్కడ చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, అక్కడక్కడ ఖాళీలుగా ఉన్నట్లు కనబడుతున్నాయి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ రాడ్ ఏకంగా బయటకు కనబడుతుంది. మీకు కనబడుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇక్కడైతే రాడ్ అనేది బయటకు వస్తుంది. ఇది ఏంటంటే ఒకటి మాల్ అనేది సరిగ్గా కలపకపోవడం, నెక్స్ట్ వచ్చేసి వైబ్రేటర్ పిన్ సరిగ్గా పెట్టకపోవడం. ఈ రెండే రీజన్స్. ఈ రెండింటికి అయితే మాత్రం ఇలా వచ్చి రాగానే మనం చాలా మంచి పని ఒకటి చేయాల్సింది ఏంటంటే సిమెంట్ మాల్ అనేది వెంటనే దానికి పుయ్యాలి. అది ఎలా పుయ్యాలని కూడా చెప్తాను మీకు. సో దాని ప్రాసెస్ కూడా చూడండి. ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఇంకా ఏంటంటే సిమెంట్ బ్యాగ్ ఉంటుంది చూశారు కదా, మీరు ఏ సిమెంట్ అయినా సరే సిమెంట్ బ్యాగ్ తీసుకోండి. ఆ సిమెంట్ బ్యాగ్లో కొంచెం సిమెంట్ అనేది మనకి బయటికి తీసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూశారు కదా సిమెంట్ అనేది. ఈ సిమెంట్ అనేది కొంచెం ఒక గమ్మెలాగా కానీ 2 గమ్మెలాగా కానీ తీసుకోండి, పక్క పెట్టుకోండి. మనకి జనరల్గా మొహం కడుక్కునే పేస్ట్ ఉంటుందో చూశారు కదా. సో ఆ పేస్ట్ లాగా మనం ఏంటంటే ఈ సిమెంట్ని కలుపుకోవాలి. లైట్గా వాటర్ కలుపుకోండి. వీలైతే డాక్టర్ ఫిక్సిట్ కూడా కలపండి, లీక్ అవ్వకుండానే కొంచెం డాక్టర్ ఫిక్సిట్ కలుపుకోండి. ఆ రెండు పేస్ట్ టైప్లో చేయండి. పేస్ట్ టైప్ అంటే మీకు అర్థమైంది కదా, నార్మల్గా పేస్ట్ ఉండో చూసారు కదా, ఆ పేస్ట్ టైప్లో చేయాలి సిమెంట్ మాల్ అనేది. ఆ విధంగా చేసిన తర్వాత ఎక్కడ వచ్చింది, ఇప్పుడు మనం చూస్తున్నాం చూసారు కదా, కాలంకి మనకు వచ్చింది. సో అందుకని ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి గ్యాప్లో ఫిల్ చేస్తున్నాడు ఆయన. చూడండి, కరెక్ట్గా గ్యాప్లోకి అది పూర్తిగా వెళ్ళిపోవాలి. అంతేగాని పైపైన కూడా ఉండకూడదు. పూర్తిగా మాల్ అనేది దాంట్లో దూరిపోయేలా ఉండాలి తప్ప పైపైన పెట్టాం అన్నట్లుగా మాత్రం కూడా ఉండకూడదు. పూర్తిగా దాంట్లోకి వెళ్ళాలి. ఇక్కడైతే అదే చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఏంటంటే ఆ గ్యాప్స్ అనేవి ఫిల్ అయ్యి దాంట్లో కాంక్రీట్ మాల్ అనేది వెళ్తుంది. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. ఇది మ్యాక్సిమం చాలా వరకు అంటే డీలే మాత్రం చేయొద్దు. అంటే ఈరోజు చేసాం అనుకోండి స్లాబ్ అనేది, రేపు ఎట్లాగా డీషట్టరింగ్ చేస్తారు, అదే డబ్బాలు అనేది తీసేస్తారు కదా. సో ఆ గ్యాప్లు అనేవి మనకి వెంటనే కనబడతాయి కాబట్టి అప్పుడే చేయండి ఈ పని అనేది. ఎక్కువ లేట్ మాత్రం చేయొద్దు. ఇది ఫ్రెండ్స్ టాపిక్ అయితే కనుక. సో ఈ విధంగా మనం ఏంటంటే ఎక్కడెక్కడ ఏం వస్తున్నాయని చెప్పి చూసుకుని జాగ్రత్తగా అక్కడ మాల్ అనేది పూర్తిగా ఫిల్ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఖచ్చితంగా తడపండి ఫ్రెండ్స్. దాన్ని మాత్రం ఏదో పెట్టేసాం అయిపోయింది అన్నట్టు మాత్రం వదిలేకండి. ఈ పని చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక 4 రోజులు 5 రోజులు దాన్ని తడుపుకురండి. అలా తడపడం వల్ల ఏంటంటే మనం పెట్టిన దానికి కొంచెం బలం ఇచ్చినట్టు అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టాపిక్ అయితే కనుక. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.